రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో భూ కబ్జా చేసినట్లు హైదరాబాద్లోని బంజారాహిల్స్ పిఎస్లో కంప్లైంట్ ఫైల్ అయింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమి కబ్జా చేసినట్టు నవయుగ కంపెనీ ఆరోపించింది. నవయుగ కంపెనీ ఫిర్యాదు మేరకు సంతోష్పై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్తో పాటు లింగారెడ్డి శ్రీధర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నెంబర్ 129/54లోని 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేయగా సంతోష్ కుమార్ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నించారని ఈ నెల 21న ఫిర్యాదు చేశారు. దీంతో 400, 471, 447, 120B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నెల రోజుల క్రితం సంతోష్ రావు తండ్రి రవీంద్రరావుపై కూడా కరీంనగర్ 2 టౌన్ పిఎస్లో కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానల్తో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్య అనుచరుడు కూసా రవీందర్, జోగినపల్లి రవీంద్రరావుపై కరీంనగర్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు జోగినపల్లి రవీంద్రరావుతో పాటు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేశారు. జోగినపల్లి రవీంద్రరావు మాజీ సీఎం కేసీఆర్కు వరుసకు సోదరుడవుతారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై హైదరాబాద్లోని బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. బంజారాహిల్స్లో ఫోర్జరీ డాక్యుమెంట్స్తో భూ కబ్జా చేసినట్లు పిఎస్లో కంప్లైంట్ ఫైల్ అయింది. అయితే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమి కబ్జా చేసినట్లు నవయుగ కంపెనీ ఆరోపించడం జరిగింది. నవయుగ కంపెనీ ఫిర్యాదు మేరకు సంతోష్పై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఇక నెల రోజుల క్రితం సంతోష్ రావు తండ్రి రవీంద్రరావుపై కూడా కరీంనగర్ 2 టౌన్ పిఎస్లో కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. యూట్యూబ్ ఛానళ్లతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్య అనుచరుడు కూస రవీందర్, జోగినపల్లి రవీంద్రరావుపై కరీంనగర్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. ఇక దీంతో పోలీసులు జోగినపల్లి రవీంద్రరావుతో పాటు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. జోగినపల్లి రవీంద్రరావు మాజీ సీఎం కేసీఆర్కు వరుసకు సోదరుడవుతారు. నవయుగ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో ఈ కేసును నమోదు చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఫోర్జరీ డాక్యుమెంట్తో భూ కబ్జాకి పాల్పడ్డాడని చెప్పి తనపైన ఆరోపణ అనేది ఉంది. సో దీనికి సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్పై. ఇక బంజారాహిల్స్లో ఫోర్జరీ డాక్యుమెంట్స్తో భూ కబ్జా అనే అంశం పైన ఈ కేసు నమోదు చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమి కబ్జా చేసినట్లు తనపైన ఆరోపణలు నవయుగ కంపెనీ ఫిర్యాదు మేరకు సంతోష్పై ఈ కేసు నమోదు చేశారు. ఇక గత నెలలో సంతోష్ కుమార్ తండ్రిపై కూడా కరీంనగర్లో కేసు నమోదైనట్లుగా మనకు తెలుస్తోంది.